హాయ్ అండి అందరికీ. బంగాళదుంప, కోడిగుడ్లు, టమాటా కూర అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, చిటికెడు పసుపు వేసి ఉల్లిపాయలను బాగా వేయించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలను కూడా వేసి బాగా మగ్గనిచ్చి కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి. బంగాళదుంపలను అయితే ఉడకబెట్టుకుని తొక్క తీసుకుని ముక్కలుగా కట్ చేసి కూడా ఉంచుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయాక ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసుకుని సిమ్లో అయితే ఉంచుకోవాలండి కొద్దిసేపు. ఒక స్పూన్ కారం, ఆల్రెడీ ముందు ఉప్పు వేసాం కదా, ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు అయితే వేసుకోండి. బంగాళదుంప కూరలో కొంచెం ఉప్పు అయితే ఎక్కువగానే పడుతుంది. ఒక గ్లాస్ వాటర్ వేసుకుని గుడ్లు కూడా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడే గుడ్లు అయితే బాగా ఉడుకుతాయి. లేకపోతే గుడ్లు వలిచేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. గుడ్డు కనుక బాగా వచ్చింది అనుకోండి, ఏదో అవార్డు సాధించినట్టే ఫీల్ అయిపోతూ ఉంటాము. ఒక్కొక్క గుడ్డుకి అయితే పెచ్చి ఊడిపోద్ది కదా, ఇంట్లో వాళ్ళు అయితే ఆ గుడ్డు నాకొద్దు అని అంటూ ఉంటారు. గుడ్లు కూడా ఉప్పు, కారం, పసుపు అయితే వేసి వేయించుకోండి. తర్వాత గుడ్లను కూరలో వేసేసి కొద్దిసేపు అయితే సిమ్లో ఉంచుకోండి. ఒక స్పూన్ గరం మసాలా పొడి, చివరిలో అయితే కొంచెం కస్తూరి మేతిని కూడా వేసుకోండి. కూర అయితే మంచి స్మెల్, మంచి రుచిగా అయితే వచ్చినాయండి. ఒకసారి అయితే ట్రై చేయండి. బాయ్ అండి.